ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావాలంటే డే అండ్ నైట్ చదివితే మంచి మార్కులు వస్తాయి అనుకుంటారు. కానీ అలా చదివితే చదివింది కూడా మర్చిపోతారు. చదివింది చదివినట్టు గుర్తుండాలంటే పెద్ద పెద్ద చదువులు చదివి మంచి మార్కులు తెచ్చుకుని మంచి స్థాయిలో ఉన్నవాళ్ళు చేసిన కొన్ని హ్యాబిట్స్ కాదు స్టడీ హ్యాక్స్ అనుకోవచ్చు. రాము రాజు అనే ఇద్దరు స్టూడెంట్స్. రాజు బాగా చదువుతాడు, కానీ రాము డే అండ్ నైట్ చదువుతూ ఉంటాడు, కానీ ఫెయిల్ అవుతూ ఉంటాడు. రాము రాజుని అడిగాడు, నీ ట్రిక్స్ ఏంటి అని. ముందుగా రాజు చెప్పడానికి మొహమాటం పడి తర్వాత సర్లే చెప్తాను అన్నాడు. రాజు చెప్పిన ట్రిక్స్ విని రాము షాక్ అయ్యాడు. ఓసిని ఇంతేనా, ఇది తెలియక నేను డే అండ్ నైట్ కష్టపడి ఫెయిల్ అవుతూ వచ్చాను, ఎలాంటి ప్రయోజనమూ లేదు అని బాధపడ్డాడు. రాజు టాప్ ర్యాంకర్ అవ్వడానికి ఆ ట్రిక్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, రాజు రాముని అడిగాడు, నువ్వు నైట్ చదువుతావా అని. రాము, అవును చదువుతాను, నైట్ 12-1 వరకు చదువుతాను, చదివి తర్వాత పడుకుంటాను, ఆ తర్వాత పొద్దున్న గుర్తుండదు ఎందుకో మరి. రాజు ఇలా అంటాడు, వెరీ గుడ్, అందుకే నువ్వు ఫెయిల్ అవుతున్నావు అంటాడు. దానిని చదవడం అనరు, బట్టి పట్టడం అంటారు. అందుకే నువ్వు ప్రశాంతంగా నిద్రపో. రాత్రి మార్నింగ్ 4 లేదా 5కి అలారం పెట్టుకుని లే. ఆ టైంలో ఏమవుతుందంటే నిన్నటి స్ట్రెస్ అనేది మైండ్లో డిలీట్ అయిపోతుంది, మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుంది, కాబట్టి నువ్వు చదివింది చదివినట్టు గుర్తుంటుంది అని రాజు అంటాడు. నెంబర్ 2, రాజు ఇలా అంటాడు, నువ్వు కంటిన్యూగా చదువుతూనే ఉంటావా, మధ్యలో గ్యాప్ ఇస్తావా అని. రాము ఇలా అంటాడు, నేను చదువుతూనే ఉంటా అంటాడు. రాజు, ఇలా చదవడం వల్ల నీ బ్రెయిన్ అనేది ఎక్కడ రెస్ట్ అవుతుంది, నీ బ్రెయిన్ అనేది నువ్వు చదువుకున్నది ఎప్పుడు స్టోర్ అవుతుంది అని చెప్పి నువ్వు 2 అవర్స్ చదువు, తర్వాత మినిమం 15 మినిట్స్ అన్న గ్యాప్ ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల నువ్వు చదివింది బ్రెయిన్ అనేది స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. అలా అని ఫోన్ మాత్రం ముట్టుకోవద్దు, ఇంకా చదివింది మర్చిపోతావు. సో ఇలా గ్యాప్ ఇచ్చి ఇలా చదవడం వల్ల నీకు చదివింది చదివినట్టు గుర్తుంటుంది అని అంటాడు. ఎప్పుడు చదివినా ఇదే పాటించు అని అంటాడు. నెంబర్ 4, మీరు చదువుతున్నప్పుడు టీవీ, ఫోన్ ఇలాంటివి దూరంగా ఉండేలా చూసుకోండి. ఒకవేళ ఫోన్ మీరు పక్కన పెట్టుకుంటే మీరు ఇంకా చదివినట్టే. ఎందుకంటే ఏదో ఒక మెసేజ్ వస్తుంది, మధ్యలో ఫోన్ తీస్తూ ఉంటారు, మీరు ఇటు నుంచి చదువుతూ ఉంటారు, బ్రెయిన్లో నుంచి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఫోన్, టీవీ అనేవి మీ అవైలబుల్లో లేనట్టుగా ఉంచండి. ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోండి, లేదంటే రూమ్లో అయినా కూర్చోవచ్చు. కాకపోతే వేరే సౌండ్స్ అనేవి మీకు వినపడకుండా కూర్చోండి, అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. మీరు చదివింది చదివినట్టు గుర్తుండడానికి మీ బ్రెయిన్ సహకారం ఇస్తుంది. మీరు ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, స్వీట్ ఫుడ్స్ అనేవి ఖచ్చితంగా కొన్ని రోజుల ముందు మానేయాలి. లేకపోతే మైండ్ అనేది ముద్దుగా మారిపోయి మీరు చదివింది గుర్తుండకుండా అయిపోతుంది. ఆ టైం తీసి చదివిన టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో మీరు ముందే జాగ్రత్త పడండి. బ్రెయిన్ అనేది యాక్టివ్గా ఉంది, మనం చేసే తప్పులే మనకు నష్టం కలిగిస్తూ ఉంటాయి. నెంబర్ 6, మీరు ప్రీ రీడింగ్ చేసేటప్పుడు 1 అవర్ చదివి అది చదివింది ఒకసారి మళ్ళీ చూడకుండా రిపీట్ చేసుకోండి, దానిని చూడకుండా చదవండి. ఇలా చదవడం వల్ల మీరు ఎక్కడైనా పాయింట్స్ మిస్ అయిపోతే ఆ పాయింట్స్ అనేవి మీరు గుర్తుంచుకోవడానికి బాగా సహాయపడుతుంది. ఏ పాయింట్స్ మర్చిపోయారో దాన్ని మళ్ళీ గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. లేదంటే చదువుకుంటూ వెళ్ళిపోతే తర్వాత మీరు మర్చిపోయి చదివింది వేస్ట్ అయిపోతుంది. నెంబర్ 7, మీరు ప్రీ రీడింగ్ చేసేటప్పుడు మెయిన్ పాయింట్స్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ పాయింట్స్ అనేవి మీకు మర్చిపోకుండా చేస్తుంది. సపోజ్ మీరు ఒక ఊరు వెళ్ళాలి, అది చాలా దూరంగా ఉండి, అంటే మీరు ఒక ప్రాసెస్గా అనుకోవాలి, నేను టికెట్స్ని బుక్ చేయాలి, ఆ బుక్ చేసిన తర్వాత ఏ డేటో నాకు అర్థం అవ్వాలి, అక్కడి నుంచి నేను ట్రైన్కి వెళ్ళాలి, అక్కడి నుంచి ఫ్లైట్కి వెళ్ళాలి, ఇలా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈ మెయిన్ ప్రాసెస్ అనేది అంటే మెయిన్ పాయింట్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తు లేకపోతే మీరు సగం దూరం వెళ్ళి ఆగిపోతారు. సో అక్కడి నుంచి ఎలా వెళ్ళాలనేది మీకు అర్థం కాదు. సో మీరు ఏం చేయాలంటే అలా మెయిన్ పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. అలా గుర్తుపెట్టుకోవడం వల్ల మీరు మర్చిపోకుండా జాగ్రత్త పడవచ్చు. ఇవి గుర్తుపెట్టుకోవడం వల్ల మీరు మర్చిపోకుండా జాగ్రత్త పడవచ్చు. రైట్, కొంతమంది ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు బాగా తినేసి వెళ్తారు, బలంగా ఉంటారు అని. ఇలా చేయడం వల్ల కొంతమంది బద్ధకంగా ఎగ్జామ్ రాసేటప్పుడు నిద్ర వచ్చినట్టు, నీరసంగా, ఏదో యాక్టివ్గా లేనట్టుగా ఇలా ఉంటుంది. కొంతమంది అయితే చదివింది కూడా మర్చిపోతారు. అలా చేయడం వల్ల ఖచ్చితంగా ఇలా జరుగుతుంది. సో మీరు ఎగ్జామ్కి మినిమం 3-2 అవర్స్ ముందే తినేయాలి. ఇలా చేయడం వల్ల డైజెషన్ అయిపోయి మీ బ్రెయిన్ అనేది యాక్టివ్గా పనిచేస్తుంది. అదీను స్వీట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ జోలికి మాత్రం వెళ్ళొద్దు.
మీరు ఏం తిన్నా లైట్ ఫుడ్ తినండి, మీ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. నెంబర్ 9, మీరు ఏం చదవాలి అని, ఏ సబ్జెక్ట్ చదవాలి అని ముందే ప్లానింగ్ చేసుకొని మీరు ఏ రోజు ఏం చదవాలి అని ఒక్కొక్కటి ప్లానింగ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మీకు ఏం చదవాలి అనేది వెతుక్కోకుండా అదే ప్లానింగ్తో ప్రాసెస్గా వెళ్ళొచ్చు. లేదంటే మీరు కూర్చొని ఏ సబ్జెక్ట్ చదవాలి అని ఆ పుస్తకం తీసి ఈ పుస్తకం తీసి ఇలా అటు ఇటు కాకుండా టైం వేస్ట్ అయిపోతుంది. సో మీరు కూర్చునే ముందే ప్లానింగ్ చేసుకొని కూర్చోండి. అప్పుడు మీ టైం అనేది సేవ్ అవుతుంది. కన్ఫ్యూజన్ లేక మీరు చదివింది చదివినట్టుగా గుర్తుండడానికి ఇది ఒక పాయింట్. ఎగ్జామ్ టైంలో మాత్రం ఫోన్ని మాత్రం బాగా దూరంగా ఉంచండి. ఎందుకంటే ఆ ఫోన్ దగ్గర ఉంటే మీరు ఇంకా చదివినట్టే, ఆ చదివింది కూడా మర్చిపోతారు. సో ఫోన్లు టీవీలు కాస్త దూరంగా ఉంచి కొన్ని రోజులు కష్టపడండి, మంచి రిజల్ట్ వస్తుంది. ఈ పాయింట్స్ ఒక్కొక్కటి రాసుకొని మీకు కన్ఫ్యూజన్ ఉంటే వీడియో మళ్ళీ చూడండి. ఒక్కొక్క పాయింట్ని రాసుకొని ఇలా ప్లానింగ్తో చేసుకోండి. ఇవన్నీ స్మాల్ ట్రిక్స్ మీరు టాపర్ అవ్వడానికి ఉపయోగపడతాయి. ముందు కన్నా బెటర్ మార్కులు వస్తాయి. స్టూడెంట్స్కి షేర్ చేయండి మరియు మీ పిల్లలకి చూపించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.